వరంగల్ భద్రకాళి దేవస్థానంలో అమ్మవారి దర్శనార్థం వచ్చే భక్తులకు మనవి ఏమిటంటే చక్కగా జడ వేసుకొని లేదా రబ్బర్ బ్యాండ్ పెట్టుకొని దేవాలయానికి రావాల్సిందిగా కూర్చున్నాం. జుట్లు విరబోసుకొని దయచేసి గుడికి రావద్దు. జుట్లు విరబోసుకొని రావడం వల్ల మీకు రాబోయే అనర్థాలు తెలియటం లేదు. చాలా భయంకరమైన స్థితి రాబోతుంది. మిమ్మల్ని మీరు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. దేవుడా నన్ను కాపాడు అంటే దేవుడు కూడా ఆ టైంలో ఏం చేయలేని పరిస్థితి. కనుక దయచేసి మిమ్మల్ని మీరు సెక్యూర్డ్గా రండి. చక్కటి సాంప్రదాయమైన దుస్తులు వేసుకొని చక్కగా జడ వేసుకొని చక్కగా అమ్మవారి దగ్గరికి వచ్చి ప్రశాంతంగా 5 నిమిషాల కాలం అమ్మని దర్శనం చేసుకుని పక్కన వచ్చి కూర్చొని 5 నిమిషాలు అమ్మవారికి మీరు చెప్పవలసిన కోరికలు చెప్పుకోండి. ఖచ్చితంగా నెరవేరుతాయి. ఇది అయ్యింది తల్లి నీ దయ వల్ల అయ్యింది అని మీరు అమ్మని ప్రేమగా కోరుకోండి. అంతేగాని గబగబా చెప్పేది నేను చెప్పేశాను వెళ్ళిపోతున్నాను నువ్వు చూసుకో అలా అనకండి. అమ్మ దైవం, అమ్మ దైవ శక్తి. ఆ శక్తికి మనం ఎంత గౌరవం ఇవ్వాలో అంత గౌరవం ఇవ్వాలి. కనుక మీరు ఎంత ప్రేమగా కోరితే, ఎంత జాగ్రత్తగా, ఎంత క్లారిటీగా, మీ కోరిక క్లారిటీగా ఉండాలి. కోరితే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. దానికి మీ సాధన ఏంటి? ఒక్క 5 నిమిషాలు అక్కడ కూర్చొని చెప్పండి అమ్మకి. అదేవిధంగా మీ ఇంట్లో కూడా తెల్లవారుజామున లేచి అమ్మా అని మీ కోరికని చెప్పండి. 21 రోజులు అది క్లియర్ అయి మీరే వస్తారు. 21 days మీ సాధన కూడా ముఖ్యం, అది మర్చిపోకండి. ఇక్కడ ఒక్క దండం పెట్టుకోవడమే కాదు, దండం పెట్టుకొని ప్రేమగా చెప్పుకొని ఆ తరువాత మీ ఇంట్లో తెల్లవారుజామున లేచి సాధన చేయండి. బ్రహ్మముహూర్తం సమయంలో 4 to 5 మధ్యలో ఒక్క 10 నిమిషాలు కూర్చొని ఈ కోరిక నెరవేరింది తల్లి నీ దయ వల్ల నెరవేరిందని నడుము స్ట్రైట్ పెట్టుకొని కూర్చొని అమ్మవారిని ప్రేమగా కోరుకోండి. ఎంత కష్టసాధ్యమైందైనా తీర్చడానికి ఆ ఆదిపరాశక్తి, ఆ భద్రకాళి తల్లి 0.0 స్థితి, హయ్యర్ కాన్షియస్ లెవెల్ ఆ తల్లి మనకు దగ్గరలో ఉన్నారు. ఇంత అద్భుతమైన ఆ శక్తి క్షేత్రంలో మనం ఉన్నాం. కనుక విలువను గమనించండి, గుర్తించండి, ఎరుకతో ప్రవర్తించండి. దేవాలయంకి వచ్చినప్పుడు ఆవేశపడకండి. అవతల వాళ్ళు ఆవేశపడినా మనం ఆవేశపడొద్దు. ప్రేమగా ఆ ఉన్న గంట సమయం ప్రేమగా అమ్మవారికి చెప్పుకొని మీ మైండ్ సెట్ కూడా ప్రేమ స్థితిలోనే ఉండాలి. కోపాలు ద్వేషాలు తెచ్చుకోకండి. మీరెంత ప్రేమతో ఉంటారో మీకు అంతా కూడా అన్ని మంచే జరుగుతుంది. సత్ ఫలితాలు వస్తాయి.